అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం దేవరాపల్లి మండలంలోని ములకలపల్లి, కొత్తపేట, కాశీపురం గ్రామాలలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ములకలపల్లి, కొత్తంపేట, కాశీపురం సర్పంచ్లు, ఎంపీటీసీలు, సీనియర్ నాయకులు శ్రీమతి గొడ్ల అన్నపూర్ణ, శ్రీ రొంగలి వెంకటరావు, శ్రీమతి మజ్జిదేవి, శ్రీ బండారు దేముడు నాయుడు గారి ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తే పేద ప్రజల పిల్లలకు నష్టం వాటిల్లుతుందని నాయకులు ప్రజలను వివరించారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే కూటమి ప్రభుత్వం ప్రజా వైద్యంతో జగన్ కు మంచి పేరు వస్తుందనే భయంతో వాటిని ప్రైవేటీకరించేందుకు కుట్రలు చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో దేవరాపల్లి మండల పరిషత్ అధ్యక్షులు శ్రీమతి చింతల బుల్లి లక్ష్మి, దేవరాపల్లి జడ్పీటీసీ కర్రి సత్యం, దేవరాపల్లి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ బూరే బాబురావు, ఉపాధ్యక్షులు శ్రీ బండారు దేముడు నాయుడు, ప్రధాన కార్యదర్శి శ్రీ మజ్జిరాజు గారు, ఇతర సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ విభాగాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రజలు మొదటగా సంతకాలు చేసి ప్రతి ఇంటికి వెళ్లి ప్రైవేటీకరణ గురించి వివరించి సంతకాలు సేకరించారు. పిల్లలందరూ కూడా ప్రజలందరూ కూడా విద్య కానీ వైద్యం కానీ ఏది కూడా ముఖ్యంగా అందకుండా చేసి వ్యాపారం పరంగా చేసి దోచుకోవడానికి ఈ ప్రభుత్వం పూనుకుంది. అటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలందరూ ఈరోజు మాడుగుల నియోజకవర్గం దేవరాపల్లి మండలం ములకలపల్లి గ్రామ పంచాయతీలో రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మాజీ ఉప ముఖ్యమంత్రి మూడు ముత్యాల నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గంలో ఈ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ సర్పంచ్ గారు, గ్రామ ఎంపీటీసీ గారు, గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు, గ్రామ ప్రజల ఆధ్వర్యంలో వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ రాష్ట్ర ప్రజల ఆరోగ్యం నిమిత్తం, విద్య నిమిత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి పేద పిల్లలందరూ కూడా చదువుకోవాలనే ఉద్దేశంతో 17 మెడికల్ కాలేజీ, ప్రభుత్వ మెడికల్ కాలేజీలని మంజూరు చేయడం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇది కాలేజీలు పూర్తి చేసి పేద ప్రజలు, విద్యార్థులందరూ కూడా మెడికల్ విద్యను చదువుకోవడానికి కానీ తద్వారా ప్రజలందరూ కూడా ఉచిత వైద్యాన్ని, ప్రభుత్వ వైద్యాన్ని అందించే విధంగా 5 కాలేజీలను పూర్తి చేసి ప్రజలకు అందించడం, ఇంకొక 12 కాలేజీలు నిర్మాణం. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్